గుడ్ ఈవినింగ్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ సిక్స్త్ యూనిట్ లో ఉన్న మై చైల్డ్హుడ్ లెసన్ రిటర్న్ బై ఏపీజే అబ్దుల్ కలాం గారమ్మ. అతని ఒక బయో స్కెచ్ లాంటిది ఇది. వింగ్స్ ఆఫ్ ఫైర్ వాటిలోంచి తీశారు ఈ ఒక మై చైల్డ్హుడ్ అనే ఒక ఈ పాఠ్యం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అతను సక్సెస్ ఎలా సాధించారు, అతను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, అతని ఫ్రెండ్స్, అతని బాల్యం, అతను ఎవరి వల్ల ఎంత స్థాయికి వచ్చారు, అదంతా కూడా ఈ లెసన్ లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా, క్లియర్ మా? చాలా మంచి లెసన్ ఇది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ లెసన్. సో అబ్దుల్ కలాం గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టపడి ఉంటారు. ఎవరు ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సో నాన్ హేటర్స్ ఇతనికి. అంత మంచి వ్యక్తి ఇతను. సో ఫేస్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది, మంచిగా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మంచి వ్యక్తి అతను. సో అది చూడమ్మా, లెసన్ లోకి వెళ్ళిపోదాం. So, the given lesson, My Childhood, is an extract from Wings of Fire, an autobiography of Sri APJ Abdul Kalam. So, the missile man and the former president of India and the recipient of Bharat Ratna. So, చూడమ్మా, ఈ లెసన్, ది మై చైల్డ్ లెసన్ దేని నుంచి తీసుకున్నారు? ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? తీయడం, బయటికి తీయడం. సో దించడం, బయటికి దించడం అంటారు కదా. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఒక దాంట్లోంచి ఒక మై చైల్డ్ లెసన్ బయట తీసారమ్మా. ఇది ఒక ఆటోబయోగ్రఫీ. బయోగ్రఫీ అంటే ఆటోబయోగ్రఫీ అంటే తన కథను తనే రాసుకోవడం ఆటోబయోగ్రఫీ. తన స్టోరీని తనే రాసుకోవడం ఆటోబయోగ్రఫీ అంటారు. తన స్టోరీని వేరే వాళ్ళు రాయడం బయోగ్రఫీ అంటారు. సో ఇతను ఒక మిస్సైల్ మ్యాన్ అండ్ ది ఫార్మర్ ప్రెసిడెంట్, ఒకప్పుడు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రెసిపెంట్ ఆఫ్ ది భారత్ రత్న. సో రెసిపెంట్ అంటే ఏ పర్సన్ దట్ రిసీవ్స్. సో భారత్ రత్నని ఇతను తీసుకున్నారు. రిసీవ్స్, రెసిపెంట్ అంటే ఏంటి? తీసుకోవడం అనమాట. భారత రత్న కూడా ఇతను తీసుకున్నారు. ఇది ఫస్ట్ పేరకు అర్థం అమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా. ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఇన్ మిడిల్ క్లాస్ ముస్లిం ఫ్యామిలీ అట్ రామేశ్వరం ఇన్ తమిళనాడు ఇన్ 1939. చూడమ్మా, ఇలా ఇయర్స్ ముందు ఇన్ ప్రిపోజిషన్ వస్తుంది. అండ్ ప్లేసెస్, సిటీస్ ముందు కూడా, స్టేట్స్ ముందు, సిటీస్ ముందు కూడా ఇలాంటి ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఓకేనమ్మా, అలా మన గ్రామర్ ఎర్రర్స్ కూడా లైట్ గా చెప్పుకుందాం. ఓకేనమ్మా, చూడండి. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మిడిల్ క్లాస్, ఒక మధ్యతరగతి కుటుంబంలో ముస్లిం ఫ్యామిలీకి చెందినవారు అమ్మ. ఇతను ఎక్కడ ఉండేవారంటే రామేశ్వరం. రామేశ్వరం ముందు ఎట్టనే ప్రిపరేషన్, రామేశ్వరం ఒక ప్లేస్ ముందు మనకు ఎట్టనే ప్రిపరేషన్ పెట్టాలి. సో సిటీ స్టేట్స్ ముందు నిన్న ప్రిపరేషన్ పెట్టాలి, ఇయర్ ముందు నిన్న ప్రిపరేషన్ పెట్టాలి. రామేశ్వరం, రామేశ్వరం అంటే ఏంటంటే ఒక ఐలాండ్ అనుకోండి, చుట్టూ వాటర్ ఉంటది. ఈ వాటర్ మధ్యలో ఈ రామేశ్వరం ఉంటది. అంటే రామేశ్వరం రావాలంటే కంపల్సరీ ఎవరైనా సరే వాటర్ మీద రావాలి, బోట్ మీద రావాలి. ఆ చిన్న రామేశ్వరంలో ఉండేవారమ్మా. సో అది అతను ఒక ఫ్యామిలీ అంతా కూడా. ఇతనికి 3 బ్రదర్స్ అండ్ 1 సిస్టర్, ముగ్గురు సోదరులు అండ్ ఒక్క చెల్లి. అబ్దుల్ కలాం గారికి అమ్మ. హిస్ ఫాదర్ వాస్ సింపుల్, జనరస్, వైస్ అండ్ హ్యాడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఈ ఫాదర్ చాలా సింపుల్ గా, చాలా జనరస్. జనరస్ అంటే ఏంటి? ప్రతిదీ కూడా అందరికీ హెల్ప్ చేయడం, ఫ్రీగా ఇవ్వడం, అందరికీ మంచిగా హెల్ప్ చేయడం, అలాంటివన్నీ కూడా. వైస్, చాలా తెలివైన అతను. కానీ అతను పెద్దగా ఏమీ చదువుకోలేదు. అతను పెద్దగా ఏమీ చదువుకోలేదు. ఈస్ జైన్ అబ్దుల్ గారు వాళ్ళ ఫాదర్ నేమ్. సో కానీ వాళ్ళ మదర్ హాస్పిటాలిటీ లేడీ, హాస్పిటబుల్ లేడీ. హాస్పిటబుల్ అంటే ఏంటంటే అమ్మా, ఫ్రెండ్లీగా ఉండడం, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకోవడం, స్ట్రేంజర్స్ ని, గెస్ట్స్ ని ఆప్యాయతగా రిసీవ్ చేసుకోవడం. అంటే ఆ రామేశ్వరం చూడడానికి ఎవరైనా యాత్రికులు వస్తే వాళ్ళందరికీ ఈమె ఎంతమంది వస్తే అంతమందికి ఫ్రీగా వంట చేసి పెట్టి, అన్నపూర్ణదేవి అంటారు కదా, అలాంటి వ్యక్తి అమ్మ తిను. అందరికి ఫ్రీగా వంట చేసి పెట్టేది. అలాగే వీళ్ళు డబ్బున్నోళ్ళు కాదు, ఉన్న దాంట్లోనే అందరికి దాన ధర్మాలు చేసి అందరికి భోజనం ఉచితంగా పెట్టేది ఈమె. మంచి దాత అన్నమాట తిను. సో వాళ్ళ ఫాదర్, మదర్ మంచి గుణాలు కలవారు. సో వాళ్ళ ఇంట్లో అబ్దుల్ కలాం ముగ్గురు, వాళ్ళు తిండి తక్కువ, అవుట్ సైడర్స్ వాళ్ళు తిండి ఎక్కువ అనమాట. అందరు కూడా ఫ్రీగా భోజనాలు అనేవి పెట్టేది అనమాట ఉన్న దాంట్లో, ఆమెకు ఉన్న దాంట్లో. దే లివ్ ఇన్ యాన్సెస్ట్రల్ హౌస్ అండ్ మాస్క్ స్ట్రీట్. అంటే వాళ్ళ తాతలు కట్టించిన ఇల్లు అంటారు కదా. యాన్సెస్టర్ అంటే పురాతనకు సంబంధించిన. సో వాళ్ళ తాత ముత్తాతలు కట్టించిన ఇంట్లోనే అబ్దుల్ కలాం ఫ్యామిలీ ఉండేది. అది ఎక్కడ ఉండేది? మాస్క్ స్ట్రీట్ దగ్గర అది ఉంటది అనమాట. His father lived a simple life but provided his children with all the necessities. వాళ్ళ ఫాదర్ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్, అందరు ఫాదర్ లాగే సింపుల్ లైఫ్ లోనే అతను జీవించేవారు. బట్ ప్రొవైడ్ దిస్ చిల్డ్రన్ విత్ ఆల్ నెసెసిటీస్. అంటే పిల్లలకి అవసరమైన అన్ని కూడా వీళ్ళ ఫాదర్ ప్రొవైడ్ చేసేవారు. అంటే పిల్లలకు అవసరమైనవి బట్టలు, ఇంట్లో ఉండడానికి ఫ్యాను, టీవీ, ఇలాంటి చిన్న చిన్నవి, మరీ హై నెసెసిటీస్ ఏం ప్రొవైడ్ చేయలేదు. కానీ మనిషి ఉండడానికి, బతకడానికి చాలా నెసెసిటీస్ అన్ని కూడా వాళ్ళ ఫాదర్ ప్రొవైడ్ చేశారు. అబ్దుల్ కలాం ఐదర్ మచ్ ఎడ్యుకేటెడ్ నార్ రిచ్. వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు, అంతగా పెద్ద చదువు లేదు, అలాగని డబ్బున్నోళ్ళు కూడా కాదు. చూడమ్మా, రెండింటికి మనం నెగిటివ్ చెప్పినప్పుడు డిడింట్ పెట్టకూడదు.
సో చాలా మంది సింపుల్ పాస్ట్ ఉండే డిడెంట్ అని చెప్పి పెట్టేస్తారు. మీరు రెండు నెగిటివ్స్ చెప్పినప్పుడు నైదర్ నార్ పెట్టాలి. ఇక్కడ చూసారా, ఎడ్యుకేటెడ్ కాదు, రిచ్ కాదు, రెండు నెగిటివ్స్ చెప్పారు. అంటే నైదర్ ఎడ్యుకేటెడ్ నార్ రిచ్, అంటే వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాదు, రిచ్ కాదమ్మా. సో బట్ దే వర్ కైండ్, కానీ మంచి మనసు, జాలి దయ కాదు, అలాంటి జనరస్, ఎవరికైనా ఉచితంగా ఇవ్వడం, ఎవరికైనా దాన ధర్మాలు చేయడంలో మాత్రం నిపుణులు. మెనీ అవుట్ సైడర్స్ కేమ్ టు దర్ హౌస్. చాలా మంది అవుట్ సైడర్స్ అంటే ఎవరమ్మా, బయట వ్యక్తులు వాళ్ళ ఇంటికి వస్తే అండ్ డేట్ విత్ దేర్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి రోజు వాళ్ళ ఇంటికి వచ్చి అవుట్ సైడర్స్, యాత్రికులు, ఇందాక చెప్పిన కదా, యాత్రికులు ప్రతి రోజు వచ్చి వీళ్ళ ఇంట్లో తినేవారు అనమాట. సో అబ్దుల్ కలాం ఇన్హెరిటెడ్ ది క్వాలిటీస్ ఆఫ్ హానెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్. అబ్దుల్ కలాం గారు ఇన్హెరిటెడ్ అంటే వారసత్వం, అంత మంచి గుణం, అంత మంచి బుద్ధి, హానెస్టీ, నిజాయితీ, క్వాలిటీస్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్, స్వయంగా తనకు తనే క్రమశిక్షణ తనకు తనే స్వయంగా ఉండేలా చేసుకునేవాడు. అదంతా ఎవరి వల్ల వచ్చింది? నిజాయితీ, ఈ మంచి ఈ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్, ఇదంతా కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ అంత మంచి వ్యక్తులు అనమాట. When the second world war broke out in 1939, బ్రోక్ అవుట్ అంటే స్టార్ట్ అవ్వడం. సెకండ్ 14 to 1918 ఫస్ట్ వరల్డ్ వార్ అమ్మా. 1939 to 1945 సో సెకండ్ వరల్డ్ వార్ అమ్మా. కలాం వాజ్ ఓన్లీ 8 years old అప్పుడు అతనికి 8 సంవత్సరాలు ఉంటాయి అంతే అనమాట. దెన్ వేర్ వాజ్ గుడ్ డిమాండ్ ఫర్ టాబ్లెట్ సీడ్స్. ఆ వరల్డ్ వార్ రావడం వల్ల టామరిన్ సీడ్స్, చింతపండు పిక్కలకి చాలా డిమాండ్ పెరిగింది. అప్పుడు అబ్దుల్ కలాం ఏం చేసేవాడంటే, ఆ చింతపండు పిక్కల్ని కలెక్టెడ్ టామరిన్ సీడ్స్ అండ్ సోల్డ్ దెమ్ అట్ ఎ ప్రొవిజన్ షాప్ ఆన్ మాస్క్ స్ట్రీట్. అతను మరి మాస్క్ స్ట్రీట్ లో కదా ఉంటున్నారు. ఏం చేసేవాడు, ఆ టామరిన్ సీడ్స్ కి బాగా డిమాండ్ పెరగడం చేత ఆ టామరిన్ సీడ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటే అవన్నీ పోగేసి కలెక్ట్ చేసి అవి అమ్మేవాడు. ఎక్కడ అమ్మేవాడు? సోల్డ్ అంటే అమ్మడం. ప్రొవిజన్ షాప్ అంటే రీటైల్ షాప్, అంటే నిత్యావసరాలు దొరికే ఒక షాప్ దగ్గర అమ్మేవాడు. అది మాస్క్ స్ట్రీట్ లో ఉంటది. యూజువల్లీ డేస్ కలెక్షన్ అరౌండ్ హిమ్ 1 అనా. అలా అమ్మిన తర్వాత అతనికి 1 అనా అనేది డబ్బులు వచ్చాయి. అతని జీవితంలో అది ఫస్ట్ ఎర్నింగ్ అనమాట, 1 అనా. తర్వాత కలాంస్ కజిన్ శ్యామ్సుదన్ డిస్ట్రిబ్యూటెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ రామేశ్వరం. కలాం వాళ్ళ కజిన్ శ్యామ్సుదన్ గారు న్యూస్ పేపర్ నుంచి రామేశ్వరంలో పంపిణీ చేసేవారు, డిస్ట్రిబ్యూట్ చేసేవారు. కానీ డ్యూరింగ్ సెకండ్ వరల్డ్ వార్ న్యూస్ పేపర్స్ థ్రోన్ అవుట్ ఆఫ్ మూవింగ్ ట్రైన్. సెకండ్ వరల్డ్ వార్ రావడం వల్ల ట్రైన్ అనేది రామేశ్వరంలో ఆగడం మానేసింది. అలాంటప్పుడు ఏం చేసేవారంటే, డ్యూరింగ్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో న్యూస్ పేపర్స్ థ్రోన్ అవుట్ ఆఫ్ మూవింగ్ ట్రైన్. అలాంటప్పుడు ఏం చేసేవారంటే, ఇది ట్రైన్ ఇలా వచ్చేది, ఇది రామేశ్వరం స్టాప్ ది ట్రైన్ ఆకుండా వెళ్ళిపోయేది. అప్పుడు శ్యామ్సుదన్ గారు ఏం చేసేవారంటే, ముందు స్టేషన్ ట్రైన్ ఎక్కిపోయి శ్యామ్సుదన్ గారు ఏం చేసేవారంటే, ఈ రామేశ్వరం స్టేషన్ లో ఇతను న్యూస్ పేపర్స్ వెళ్తున్న ట్రైన్ లో ఆగలేని ట్రైన్ లో అమాంతంగా న్యూస్ పేపర్స్ విండోలోంచి చెల్లా చెదురుగా బయటకి విసిరేసేవారు. మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ దిగిపోయి మళ్ళీ వచ్చేవారు. అలా చేసేవారు శాంసుదన్. అప్పుడు కింద పడిపోయిన ఈ యొక్క న్యూస్ పేపర్స్ అన్నింటినీ కూడా అబ్దుల్ కలాం ఒక ఆర్డర్ లో పెట్టి అమ్మేవారు. ఓకేనా, అర్థమైందా? ఆ స్టేషన్ లో ఆగదు కదా, వెన్న స్టేషన్ రాగానే గబగబా విండోస్ లోంచి న్యూస్ పేపర్స్ తీసి ఆ నెక్స్ట్ స్టేషన్ లో మరి శాంసంగ్ దిగిపోయి మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ బ్యాక్ వచ్చి రామేశ్వరం ఇద్దరు కలిసి న్యూస్ పేపర్స్, అంత కష్టం మీద న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు. శాంసంగ్ డిస్ట్రిబ్యూట్ న్యూస్ పేపర్స్ డ్యూరింగ్ సెకండ్ వరల్డ్ వార్ న్యూస్ పేపర్స్ థ్రోన్ అవుట్ ఆఫ్ మూవింగ్ ట్రైన్ అలా చేశారు. శాంసంగ్ నీడ్ హెల్పింగ్ హ్యాండ్. శాంసంగ్ ఇప్పుడు హెల్పింగ్ హ్యాండ్ కావాలి అంటే, మరి అతను మూవింగ్ ట్రైన్ నుంచి పేపర్స్ ఇస్తున్నాడు కదా, ఈ పేపర్స్ ని అబ్దుల్ కలాం హెల్ప్డ్ శాంసంగ్ ఇన్ క్యాచింగ్ ది బండల్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్. ఆ ట్రైన్ లో విసురుతున్న న్యూస్ పేపర్స్ ని ఈ అబ్దుల్ కలాం గారు క్యాచ్ చేసేవారు, ఆ బండల్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ని. అండ్ దేర్ బై అంటే తద్వారా, ఆ విధంగా ఈ ఎర్నింగ్స్ ఫస్ట్ వేజెస్ అంటే డైలీ వచ్చే డబ్బులమ్మా, సాలరీ అంటే మంత్లీ వచ్చేది. ఆ విధంగా ఫస్ట్ వేజెస్ వాళ్ళ కజిన్ శాంసుదన్ ద్వారా అబ్దుల్ కలాం గారు అరేంజ్ చేశారు. కలాం ఫెయిత్, వాట్ ఈస్ మీన్ బై ఫెయిత్? నిజాయితీ, విశ్వాసం, మంచితనం, ఇవన్నీ కూడా వారసత్వం ఎవరి నుంచి వచ్చాయి? వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చాయమ్మా. ఓకే తల్లి, ఓకేనమ్మా, ఓకే. కలాంస్ ఫ్యామిలీ రెస్పెక్టెడ్ ఆల్ రిలీజియన్స్. అన్ని మతాలని వాళ్ళు గౌరవించేవారు. కలాం వాళ్ళ ఫ్యామిలీ దే టుక్ పార్ట్ ఇన్ హిందూ ఫెస్టివల్స్. వాళ్ళు హిందూ ఫెస్టివల్స్ లో కూడా వాళ్ళు పాల్గొనేవారు. కలాంస్ మదర్ అండ్ గ్రాండ్ మదర్ టోల్ స్టోరీస్ ఫ్రమ్ రామాయణ అండ్ లైఫ్ ఆఫ్ ప్రాఫిట్ టు ది చిల్డ్రన్ అట్ బెడ్ టైమ్. కలాం వాళ్ళ నానమ్మ అండ్ మదర్ టోల్డ్ స్టోరీస్ ఆఫ్ రామాయణ. అతను ముస్లిం అయినా సరే రాముడు యొక్క స్టోరీని వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మగారు చెప్పేవారు, అతను రాముడు ఒక లైఫ్ కోసం, జీవితం కోసం. ఆఫ్ ది ప్రాఫిట్, సో ప్రాఫిట్ టు ది చిల్డ్రన్ అట్ బెడ్ టైమ్, రాత్రి పడుకునే ముందు. ప్రాఫిట్ అంటే ఏంటి? పర్సన్ రిగార్డ్ యాజ్ ఇన్స్పైర్డ్ టీచర్. ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే స్టోరీస్, ఇన్స్పైర్డ్ టీచర్ అంటారు కదా వాళ్ళు. ఇన్స్పైర్డ్ టీచర్స్ ఎవరో కాదు అబ్దుల్ కలాం కి వాళ్ళ మదర్ అండ్ గ్రాండ్ మదర్. ఎందుకంటే రామాయణం కోసం మంచి స్టోరీస్ చెప్పేవారు. ఇన్ హిస్ చైల్డ్హుడ్ కలాం హ్యాడ్ 3 క్లోజ్ ఫ్రెండ్స్. కలాం గారికి 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారంట.
అతని చిన్నతనంలో. నేమ్లీ అందులో రామనాథ శాస్త్రి గారు ఒకరు, అండ్ అరవిందన్ ఒకరు, అండ్ శివప్రకాశన్. వీళ్ళు ముగ్గురు అబ్దుల్ కలాం కి ప్రాణ స్నేహితులు. అందులో రామనాథ్ శాస్త్రి అనే అతను వాజ్ ది సన్ ఆఫ్ హై ప్రీస్ట్ ఆఫ్ ది రామేశ్వరం టెంపుల్. రామేశ్వరం టెంపుల్ లో మంచి స్థానంలో ఉన్న పెద్ద పూజారి. సో వీళ్ళ ఫాదర్ లక్ష్మణ శాస్త్రి, అతను రామేశ్వరం టెంపుల్ పెద్ద పూజారి, హై ప్రీస్ట్. ఆల్ దీస్ 4 చిల్డ్రన్ హ్యాడ్ డిఫరెంట్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్. అంతే కదా, వీళ్ళు నలుగురు కూడా అబ్దుల్ కలాం తో పాటు వీళ్ళు నలుగురు కూడా డిఫరెంట్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్, అంటే రకరకాల మతాలకు చెందిన వాళ్ళు. అండ్ అప్బ్రింగింగ్ వాట్ ఈస్ మీన్ బై అప్బ్రింగింగ్ అమ్మా? అప్బ్రింగింగ్ అంటే బాల్యం నుండి క్రమశిక్షణతో పెంచడం అనమాట, క్రమశిక్షణతో పెంచే పద్ధతి అనమాట. సో పుట్టుక నుంచి కూడా దే నెవర్ ఫెల్ట్ ఎనీ డిఫరెన్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్. కానీ వాళ్ళ మధ్యన ఎప్పుడు కూడా ఆ ఈ విభేదాలు ఏమి ఎప్పుడు కూడా రాలేదు. సో నీది ముస్లిము నాది హిందూ అని వాళ్ళ నలుగురు పట్ల ఎప్పుడు విభేదాలు అనేవి ఎప్పుడు జరగలేదు. సో దే అడాప్టెడ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. వాళ్ళందరూ కూడా నలుగురు కూడా రకరకాల జాబ్స్ లో స్థిరపడ్డారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో వాళ్ళు స్థిరపడ్డారు. వెన్ దే గ్రూ అప్, పెరిగి పెద్ద అయిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్ అండ్ రామనాథ్ శాస్త్రి గారు ఏమయ్యారు? అతను హై ప్రీస్ట్ ఆఫ్ రామేశ్వరం టెంపుల్. వాళ్ళ డాడీ ఎలాగో లక్ష్మణ శాస్త్రి గారు హై ప్రీస్టే కదా, అందుకే రామనాథ్ శాస్త్రి వాళ్ళ తండ్రి స్థానంలో హై ప్రీస్ట్ గా వెళ్ళాడు. వాళ్ళ తండ్రి చనిపోతారు లక్ష్మణ శాస్త్రి, వాళ్ళ స్థానంలో రామనాథ్ శాస్త్రి గారు పూజలుగా స్థిరపడ్డారు. మరి ఇంకెవరున్నారు? అరవింద్ ఏమైపోయాడు? నెక్స్ట్ అరవింద్ వచ్చి బికమ్ ఏ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అతను పెద్ద అయిన తర్వాత ఆ ప్రొఫెషన్ లోకి దూరాడు. నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ శివప్రకాష్ ఏమయ్యారు? క్యాటరింగ్ కాంట్రాక్టర్ ఆఫ్ సదర్న్ రైల్వేస్ లో క్యాటరింగ్ కాంట్రాక్టర్ గా స్థిరపడ్డాడు. చూసారమ్మా, అందులో ఫస్ట్ రామనాథ్ శాస్త్రి పూజారి అయ్యాడు, రామేశ్వరంలో పెద్ద పూజారి అయ్యాడు. అరవింద్ నుంచి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అంటే రామేశ్వరంకి రాముని దర్శించుకోవడానికి యాత్రికులు వస్తారు కదా, వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడంలో ఇతను అనమాట. శివప్రకాశన్ గారు ఏమొచ్చి అతను ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ అయ్యారు అనమాట. ఇలాగా రకరకాల దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్థిరపడ్డారు. వన్ డే అబ్దుల్ కలాం వాజ్ ఇన్ ది 5th స్టాండర్డ్. అబ్దుల్ కలాం గారంట 5వ తరగతి చదువుతున్నారంట. పాస్ట్ కోసం చెప్తున్నారు. ఎక్కడ 5వ తరగతి చదువుతున్నప్పుడు రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్నారంట. అప్పుడంట స్కూల్లో ఒక న్యూ టీచర్ కేమ్ టు దేర్ క్లాస్ ఒక కొత్త టీచర్ వచ్చారంట. కలాం అండ్ రామనాథ్ శాస్త్రి వర్ సీటెడ్ ఇన్ ది ఫస్ట్ బెంచ్. కలాం గారు రామనాథ్ శాస్త్రి గారు చాలా థిక్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నారు. అబ్దుల్ కలాం వోర్ రిలీజియస్ ముస్లిం క్యాప్ ఉంటుంది కదమ్మా, రిలీజియస్ ముస్లిం క్యాప్, అది ధరిస్తారు అబ్దుల్ కలాం గారు. అప్పుడు రామనాథ్ శాస్త్రి వోర్ ది రిలీజియస్ సాక్రెడ్ థ్రెడ్, అంటే పంతులు వేసుకుంటారు కదా వైట్ కలర్ తాడు చెస్ట్ కి బాడీకి, రిలీజియస్ సాక్రెడ్ థ్రెడ్ అంటారు దాన్ని, అది వేసుకుంటారు. దాన్ని న్యూ టీచర్ వస్తారు. న్యూ టీచర్ వచ్చి ఫస్ట్ బెంచ్ లో వీళ్ళిద్దరిని చూస్తారు. అబ్దుల్ కలాం ని వాళ్ళ పక్కన రామనాథ్ శాస్త్రి బెస్ట్ ఫ్రెండ్ ని చూస్తారు. వెంటనే ఏమంటారంటే, వెన్ ది న్యూ టీచర్ సాయ్ ముస్లిం బాయ్ సిట్టింగ్ బిసైడ్ బ్రాహ్మిన్ బాయ్, ఏమన్నా హీ కుడ్ నాట్ టాలరేట్ ఇట్. ఆ కొత్త టీచరు ఆ ముస్లిం బాయ్ పక్కన బ్రాహ్మిన్ బాయ్ కూర్చున్నాడా, అంత పూజారి ముస్లిం పక్కన కూర్చున్నాడా అని చెప్పి కుడ్ నాట్ టాలరేట్ ఇట్, అసలు భరించలేకపోతాడు. వెంటనే అరిచి కోపంతో అబ్దుల్ కలాం అరిచి అడ్వాన్స్ ఆస్క్ కలాంని తిట్టి టు గో అండ్ సిట్ ఆన్ ది బ్యాక్ బెంచ్. నువ్వేంటి ముస్లింవి ఆడు, అతనేమొచ్చి పూజారి, మీ ఇద్దరు పక్క కూర్చోవడం నాకు అసలు నచ్చలేదు, నువ్వు బ్యాక్ వెళ్ళిపో, అతని ముందున కూర్చొని అని అబ్దుల్ కలాం ని కొంచెం డిగ్రేడ్ చేస్తారు, కించపరుస్తారు. టీచర్స్ బిహేవియర్ హర్ట్ బోత్ ది బాయ్స్. ఆ టీచర్ ఒక బిహేవియర్ అబ్దుల్ కలాం కి రామనాథ్ శాస్త్రికి ఇద్దరికి కూడా చాలా హర్టింగ్ గా, చాలా బాధ పెట్టేలాగా అనిపించింది. వెంటనే బోత్ ది ఫ్రెండ్స్ ఫెల్ట్ సాడ్. వాళ్ళిద్దరు కూడా విడిపోయారు. అతను ఫస్ట్ బెంచ్, అబ్దుల్ కలాం లాస్ట్ బెంచ్ విడిపోయేసరికి ఇద్దరు చాలా బాధపడతారు. అండ్ ఆఫ్టర్ స్కూల్ వాజ్ ఓవర్, స్కూల్ అయిపోయిన తర్వాత దే వెంట్ టు దర్ హౌసెస్, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అండ్ టోల్డ్ దర్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ చెప్తారు అబౌట్ ది క్లాస్ రూమ్ లో జరిగిన ఇన్సిడెంట్. వాళ్ళ న్యూ టీచర్ నుంచి మా ఇద్దరిని తిట్టారు కదా, వీళ్ళిద్దరిని తిట్టారు కదా, దూరం పెట్టారు కదా, అంటే క్యాస్ట్ డిఫరెన్స్ చూపించారు కదా, ఆ జరిగిందంతా కూడా క్లాస్ రూమ్ లో జరిగిందని చెప్పి ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. అబ్దుల్ కలాం వాళ్ళ ఫాదర్ ఊరుకున్న రామనాథ్ శాస్త్రి ఫాదర్ లక్ష్మణ శాస్త్రి గారు టీచర్ ని కాల్ ది టీచర్ అండ్ టోల్డ్ హిమ్ నాట్ టు స్ప్రెడ్ ది పాయిజన్ ఆఫ్ కమ్యూనల్ హేట్రెడ్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ. ఏమని వార్నింగ్ ఇస్తారంటే, డైరెక్ట్ గా స్కూల్ కి వెళ్ళిపోయి ఏమని చెప్తారంటే, మీరు పిల్లల మధ్యన డు నాట్ టు స్ప్రెడ్, పిల్లల మధ్యన వ్యాపించొద్దు పాయిజన్ ఆఫ్ కమ్యూనల్, అంటే కమ్యూనల్ అంటే జాతి, క్యాస్ట్ ఫీలింగ్స్ ని, క్యాస్ట్ ని పాయిజన్ ని పిల్లల దగ్గర మీరు నింపొద్దు. అండ్ మతాల కోసం
క్యాస్ట్ కోసం, సోషల్ ఇన్ఈక్వాలిటీ, మతాల కోసం అలాంటి పాయిజన్ మీరు నింపొద్దు. మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్, వాళ్ళు ఇప్పుడు పెరుగుతున్న టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్స్, ఇప్పుడు పెరుగుతున్న పిల్లలు, వాళ్ళకి ఏ పాపం తెలీదు. అలాంటి వాళ్ళ మైండ్ లో మీరు క్యాస్ట్ మతం కోసం ఒక విషయాన్ని మతం అనే విషయాన్ని వాళ్ళకి నింపొద్దు అని చెప్పి రామనాథ్ శాస్త్రి వాళ్ళ ఫాదర్ లక్ష్మణ్ శాస్త్రి రామనాథ్ శాస్త్రి వాళ్ళ ఫాదర్ గట్టిగా అలా పడతల ఫుల్ వార్నింగ్ ఇచ్చేస్తాడు. వార్నింగ్ ఇచ్చి ఈ టోల్ టీచర్ చెప్తాడు టు ఐదర్ అపోలజైజ్ ఆర్ లీవ్ ది స్కూల్ అండ్ ది ఐలాండ్. అయితే ఇద్దరు పిల్లలకి అపోలజైజ్ చెప్పు, లేదా తక్షణమే ఇప్పటికిప్పుడే లీవ్ ది స్కూల్ అండ్ ది ఐలాండ్, ఈ రామేశ్వరం ఐలాండ్ ని వదిలేసి వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తారు. అప్పుడు ది టీచర్ రిలీజ్ అయ్యి హీస్ మిస్టేక్ అండ్ అపోలజైజ్డ్. టీచర్ రిలీజ్ అయ్యి అతని మిస్టేక్ ని అండ్ తెలుసుకుంటాడు అండ్ అపోలజైజ్ అవుతాడు. నేను అనవసరంగా తప్పు చేశాను, ఇలాగా వాళ్ళిద్దరిని క్యాస్ట్ ఒక విషయాన్ని నింపని టీచర్ మార్చుకుంటాడు. హీ రీఫార్మ్ హిమ్సెల్ఫ్, అతనే సరి చేసుకుంటారు అనమాట. తర్వాత అబ్దుల్ కలాం గారి జీవితం మార్చే ఒక ఇన్సిడెంట్ జరుగుతుందమ్మా. అబ్దుల్ కలాం గారి సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్, ఇతని వల్ల అబ్దుల్ కలాం జీవితం మొత్తం మారుతుంది. సో వాజ్ డెడ్లీ అగేన్స్ట్ ప్రెవలెంట్ సోషల్ సిస్టమ్. ఇతను వాళ్ళ సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారమ్మా, సో సమాజంలో నెలకొన్న దురభిప్రాయాలకు ముఖ్యంగా వ్యతిరేకంగా ఇతను ఉంటాడు. ప్రెవలెంట్, వాట్ ఈస్ మీన్ బై ప్రెవలెంట్, వైడ్ స్ప్రెడ్ ఇన్ పర్టికులర్ ఏరియా ఆఫ్ పర్టికులర్ పాయింట్. సమాజంలో జరుగుతున్న ఒక మతానికి సంబంధించిన దురభిప్రాయాలకి దూరంగా ఇతను ఉంటాడు. ఇది ఒక రెబల్ క్యారెక్టర్ అనమాట. తప్పు అంటే కఠినంగా చెప్పేస్తాడు. హీ డిడ్ దిస్ బెస్ట్ టు బ్రేక్ సోషల్ బ్యారియర్స్ అంటే అడ్డంకులు. ఇతని సాహసత్తులు ఇతను ఒక బెస్ట్ ఇస్తున్నాడు టు బ్రేక్ సోషల్ బ్యారియర్స్. సమాజంలో జరుగుతున్న క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఆపడానికి బ్యారియర్స్, అడ్డంకులు, క్యాస్ట్ ఒక అడ్డంకులన్నీ తొలగిస్తున్నాడు, బ్రేక్ చేస్తున్నాడు. సో దట్ పీపుల్ ఫ్రమ్ వ్యారింగ్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ మింగిల్ ఈజీలీ. సో అలా చేయడం వల్ల, సో ఎప్పుడైతే ఇలా చేస్తారో ప్రజల మధ్య నేలకున్న సామాజిక అడ్డుగోడలను పగలగొట్టడానికి ఇతను బాగా పాటుపడతాడు. ప్రజలందరూ సంతోషంగా ఐక్యంగా కలిసిమెలిసి జీవించాలని తన వంతు కృషిని ఇతను చేస్తాడు. వన్ డే హీ ఇన్వైటెడ్ కలాం టు హిస్ హౌస్. ఒక రోజు కలాం అనే ముస్లిం గారిని, ఇతను బ్రాహ్మణ్ ఫ్యామిలీ అమ్మ, శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు కంప్లీట్ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అనమాట. సాంప్రదాయాలకి పెట్టిపోయారు అనమాట బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో హీ ఇన్వైటెడ్ కలాం టు హిస్ హౌస్ ఫర్ డిన్నర్ కి కలాం, నువ్వు నాకు బాగా నచ్చావు, నీ గుణం నచ్చింది, నీ బుద్ధి నచ్చింది, నీ ఒక నీట్నెస్ నచ్చింది, మా ఇంటి డిన్నర్ కి వచ్చి అని చెప్తారు. అబ్దుల్ కలాం గారు పాపం, బట్ అయ్యర్స్ వైఫ్ వాజ్ సో ఆర్థోడాక్స్. శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారి వైఫ్ చాలా సాంప్రదాయకం కలిగిన ఆమె. షీ రిఫ్యూజ్డ్ టు సర్వ్ కలాం ఇన్ హర్ కిచెన్ రూమ్. అతను ముస్లిము, అతను చూడడానికి కొంచెం, అబ్దుల్ కలాం గారి పేరెంట్స్ చాలా అందంగా ఉంటారు, కానీ ఆ అందం అబ్దుల్ కలాం గారికి రాలే. అబ్దుల్ కలాం గారు చూడడానికి కొంచెం అందవికారంగా ఉంటది, కానీ అబ్దుల్ కలాం గారు చూడడానికి అందవికారంగా ఉన్నా అతని మనసు చాలా మంచిది. అతని ఫేస్ ఎప్పుడు కూడా ఎవరిని హక్ చేసే విధంగా ఉండదు, ఎవరు నెగిటివ్ మైండ్ సెట్ నెగిటివ్ గా అనిపించదు. అతను చూడగానే ఒక పాజిటివ్ లుక్స్ వస్తాయి. సో మనిషికి అది ముఖ్యం, అంతేగాని అందం చూసి కాదు. సో మంచి మనసు ముఖ్యం. ఆ ఫేస్ లో ఒక పాజిటివ్ క్వాలిటీస్ వస్తాయి. ఒక్క మనిషి కూడా అసహించుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అబ్దుల్ కలాం గారనే చెప్పొచ్చు. ప్రపంచంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని, ప్రతి ఒక్క పొలిటీషియన్, ఆఖరి గాంధీజీ గారిని కూడా కొంతమంది నెగిటివ్ గా చూశారు, కానీ అబ్దుల్ కలాం గారిని ఎవ్వరు కూడా ఒక్కరు కూడా జీరో హేటర్స్. అది అబ్దుల్ కలాం గారు అనమాట. సో అలా అబ్దుల్ కలాం గారు ఒక అన్డిస్టింగ్విష్డ్ లుక్స్ అంటే అందవికరంగా ఉండడం చూసి, అతని చేతులు చూసి అసహ్యంగా ఉండడం చూసి ఆ శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారి వైఫ్ ఏం చేస్తుందంటే అతనికి కిచెన్ రూమ్ లో సర్వ్ రిఫ్యూజ్ తిరస్కరిస్తుంది. కలాం గారికి వంట వడ్డించదు. సో అప్పుడు వెంటనే వెళ్ళిపోద్ది, నేను వడ్డించని చెప్పి వెళ్ళిపోద్ది. వెంటనే మా సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు మాత్రం వాళ్ళ వైఫ్ చేసింది అలా గమనిస్తున్నాడు. సో సైన్స్ టీచర్ హిమ్సెల్ఫ్ సర్వ్డ్ ఆ కలాం ఫుడ్. సో అతను స్వయంగా అతని చేతులతో కలాం గారికి ఫుడ్ ని సర్వ్ చేస్తాడు. అండ్ సాట్ బిసైడ్ హిమ్ టు సీట్ హిస్ ఓన్ మీల్. అతను కూడా అబ్దుల్ కలాం గారు పక్కనే కూర్చొని అతనితో పాటు తింటారు. ఈస్ వైఫ్ అబ్జర్వ్డ్, ఇతని వైఫ్ కిచెన్ లోంచి చూస్తూ అలా అబ్జర్వ్ చేస్తుంది. కలాం వాస్ టేకింగ్ హిస్ మీల్, కలాం ఎలా తింటున్నాడో అవన్నీ గమనిస్తుంది. ఫ్రమ్ బిహైండ్ ది డోర్ వెనకతల నుంచి, కిచెన్ డోర్ వెనకతల నుంచి. ఆఫ్టర్ డిన్నర్ అయిపోయిన తర్వాత ప్లేట్ కడిగే విధానం, అతను తినే విధానం ఎంతో క్లీన్ గా నీట్ గా, ఒక సాంప్రదాయకమైన ఫ్యామిలీ కూడా అంత క్లీన్ గా అంత నీట్ గా తిందేమో, అంత బాగా
తినడం చూసి వాళ్ళ వైఫ్ అంత గమనిస్తుంది కదా, వాళ్ళ వైఫే రియలైజ్ అవుతుంది అనవసరంగా నేను తప్పు చేశాను, ఇతను లుక్స్ చూసి నేను ఏదో అనుకున్నాను కానీ ఇతను చాలా నీట్నెస్ ఉంది, మంచి వ్యక్తిలా ఉన్నాడు, అందుకే డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అనే ఒక దాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో రియలైజ్ అవుతుంది. వెంటనే శివసుబ్రహ్మణ్యం నెక్స్ట్ వీకెండ్ లో మళ్ళీ డిన్నర్ కి వచ్చి అని చెప్తే అబ్దుల్ కలాం నిరాకరిస్తారమ్మో, వద్దండి ఇప్పటికి మీ ఆవిడ నా మీద కోపంగా ఉంది, నేను రానని చెప్తారు. అప్పుడు అంటారు వాళ్ళ శివసుబ్రహ్మణ్యం గారు, ఈ సొసైటీలో ఏదైనా మార్చాలి అంటే ఇలాంటి వస్తువు ఉంటే పోతూ ఉంటే ఇది నువ్వు పట్టించుకోకూడదు, ఇలాంటివి ఎక్కడైనా జరిగితే ఇవేమి మనసులో పెట్టుకోక నెక్స్ట్ వీక్ కూడా వచ్చే డిన్నర్ కి అని చెప్తారు. సో సొసైటీలో ఏదైనా 2-3 మార్చాలంటే ఇలాంటి అడ్డంకులు వస్తాయి, మనం దాన్ని ఏదైనా ఫేస్ చేయాలని చెప్తారు. బట్ దిస్ టైం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ టైం గమనించిన వైఫ్ నెక్స్ట్ అబ్దుల్ కలాం వచ్చినప్పుడు ఏం అసహించకుండా కిచెన్ రూమ్ లో ఓన్ హ్యాండ్స్ తో అబ్దుల్ కలాం గారికి పెడతది. అదమ్మా ఈ యొక్క తేడాకు అర్థం. చూడమ్మా, సెకండ్ వరల్డ్ వార్ అనేది ఎండ్ అయిపోయిందమ్మా. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళ సైన్స్ టీచర్ బాగా మోటివేట్ చేస్తారు. అబ్దుల్ కలాం ఇలా రామేశ్వరంలో ఉంటే నీ జీవితం బాగుపడదు, నువ్వు మంచిగా ఎదగాలంటే, నువ్వు సక్సెస్ సాధించాలంటే నువ్వు రామంతపురం వెళ్ళాలి అని చెప్తాడు. వెన్ అబ్దుల్ కలాం వాళ్ళ ఫాదర్ చెప్తారు టు పెర్మిట్ అంటే పర్మిషన్ హిమ్ టు గో టు రామంతపురం టు స్టడీ, నేను రామంతపురం వెళ్తాను చదువుకోవడానికి అని చెప్తారు. హిస్ ఫాదర్ న్యూ దట్ కలాం వుడ్ హ్యావ్ టు గో అవే టు గ్రో అప్ అండ్ షీ పెర్మిట్ హిమ్. సరే నువ్వు వెళ్ళు, నువ్వు ఎదుగుతాను, మంచిగా చదువుకుంటాను అంటే నేను ఏం అడ్డుపడను, నువ్వు వెళ్ళి బాగా సెటిల్ అవ్వు, నువ్వు బాగా చదువుకున్నాను అని చెప్పి వాళ్ళ ఫాదర్ ఓకే చేస్తారు. కానీ వాళ్ళ మదర్ అబ్దుల్ కలాం వారి మదర్, జనరల్ గా ఫాదర్ ఒప్పుకుంటారు, మదర్ కొంచెం అడ్డుపడతారు కదా, సో వాళ్ళ మదర్ ఇష్టం వెనకాడుతుంది. దే షుడ్ గివ్ దర్ చిల్డ్రన్ దేర్ లో, అప్పుడు వెంటనే ఒప్పుకోదు. వెంటనే వాళ్ళ ఫాదర్, మనం పిల్లలకి దే షుడ్ గివ్ దర్ చిల్డ్రన్, పిల్లల్ని పుట్టిస్తాము కానీ వాళ్ళ ఆలోచనలు మనం పుట్టించలేము, సో వాళ్ళకి ప్రేమను పెంచుతాము కానీ వాళ్ళకి ప్రేమను పెంచుతాం, బట్ షుడ్ నాట్ ఫోర్స్ ద థాట్స్, కానీ వాళ్ళ ఆలోచనలు మనము తీసుకోలేము, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి వదిలేయాలి, వాళ్ళ ఇష్టాలు వాళ్ళకి వదిలేయాలి, పిల్లల్ని మనం పెంచి పోషించి పెద్ద చేస్తామని చెప్పి వాళ్ళకి ఆలోచనలు మనం తీసుకోకూడదు, వాళ్ళకి ఏది నచ్చితే అదే చేయాలి అని అలా చెప్పి వాళ్ళ మదర్ ని అబ్దుల్ కలాం వారి ఫాదర్ ఒప్పిస్తారమ్మా. ఇక ఆ విధంగా స్టోరీ ఎండ్ అయిపోద్ది. ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు అంచెలంచెల ఆ రామంతపురంలో చదువుకొని ఫస్ట్ ఏరోనట్ లో ఒక ఉద్యోగం సాధించి, డిఫెన్స్ అకాడమీలో మంచి పేరు సాధించి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సాధించి, భారతదేశంలో అత్యంత పురస్కారమైన భరత్ రత్న అనే ఒక అవార్డుని గెయిన్ చేసి, ప్రపంచంలో ఇండియాలో అత్యధిక ఉన్నత పొజిషన్ ప్రెసిడెంట్, రాష్ట్రపతిగా అతను సర్వ్ చేసి అంతకంటే ఇంకా ఎదగాల్సిన ఇంకా లేదు, అంతగా సాధిస్తాడు. రాష్ట్రపతి అంటే అదే హైయెస్ట్, ఇంకా అంతగా ఎదిగి తుది శ్వాస, పిల్లలంటే అతనికి చాలా ప్రేమ. అలాగ ఒక స్కూల్లో అతను స్పీచ్ ఇస్తున్నప్పుడు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోతారమ్మా. ఇది లెసన్ అమ్మా, ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. మై చైల్డ్హుడ్ అనే ఒక లెసన్ ని వింగ్స్ ఆఫ్ ఫైర్ నుంచి తీసారమ్మా. సో ఇది ఒక ఆటోబయోగ్రఫీ అబ్దుల్ కలాం గారికి అమ్మా. ఇతను ఒక మెస్సీ మ్యాన్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా, అండ్ భరత్ రత్న అత్యధిక పురస్కారం తీసుకున్న వ్యక్తి అమ్మా. అబ్దుల్ కలాం ఒక మిడిల్ క్లాస్ ముస్లిం ఫ్యామిలీ రామేశ్వరంలో తమిళనాడులో 1931 జన్మించారమ్మా. ఇతనికి 3 బ్రదర్స్ అండ్ ఒక సిస్టర్ అమ్మా. వాళ్ళ ఫాదర్ చాలా సింపుల్, జాలి, దయ, కరుణ, చాలా తెలివైన వ్యక్తి అమ్మ. అందరికి దాన ధర్మాలు చేస్తుంటారు అతను. అండ్ అంత ఎడ్యుకేషన్ ఏమీ లేదు పెద్దగా. వాళ్ళ మదర్ హాస్పిటల్ లేడీ. వచ్చిన తీర్థయాత్రులు అందరూ కూడా ఫ్రీగా ఫుడ్ పెట్టి చూసుకున్న అన్నదాత అన్నపూర్ణదేవి అంటారు. సో ఇతను ఒక మాస్క్ స్ట్రీట్ రామేశ్వరంలో ఒక యాన్సెస్టర్ పురాతన ఇంట్లో వీళ్ళు జీవిస్తారు. వీళ్ళ ఫాదర్ చాలా సింపుల్ లైఫ్, పిల్లలకు కావాల్సిన నెసెసిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మరి అంత ఎక్కువ చేయరు కానీ క్లాత్స్, బట్టలు, ఇలాంటి చిన్న చిన్న నెసెసిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ అంత రిచ్ కాదు, చదువుకోలేదమ్మా, కానీ చాలా జాలి, అందరికి హెల్ప్ చేసే గుణం వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ హౌస్ లో వాళ్ళు తినేది కంటే బయట స్ట్రేంజర్స్, యాత్రికులు వచ్చి తినేది ఎక్కువ ఉంటది. అబ్దుల్ కలాం అతనికి క్వాలిటీస్, మంచి గుణం, మంచి బుద్ధి, నిజాయితీ, స్వయంగా క్రమశిక్షణ, ఇదంతా కూడా పేరెంట్స్ వచ్చిందమ్మా. సెకండ్ వరల్డ్ వార్ మొదలవుతుంది. అబ్దుల్ కలాం అప్పుడు 8 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు రామేశ్వరంలో హై అలర్ట్ ఉంటది. అప్పుడు సడన్ గా టామరిన్ సీడ్స్ కి, చింతపండు సీడ్స్ కి బాగా డిమాండ్ పెరిగింది. సో అతను ఐలాండ్ కాబట్టి అంత ఎఫెక్ట్ జరగదు, వరల్డ్ వార్ అంతగా ప్రభావం చూపించలేదు. ఐలాండ్ లో కాబట్టి వాటర్ దాటి రావాలి కాబట్టి అవ్వలేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి రామేశ్వరంలోని బోట్స్ అరేంజ్ చేస్తారు. ఆ బోట్స్ లో ఏమొచ్చి ఐడల్స్ ఉంటాయి కదా, రాముడి విగ్రహాలు, సో అవన్నీ తీసుకెళ్లి గుడికి ఇస్తారు. అబ్దుల్ కలాం ఏమొచ్చి టామరిన్ సీడ్స్ ని కలెక్ట్ చేసి, డిమాండ్ పెరిగింది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న టామరిన్ సీడ్స్ అన్ని కలెక్ట్ చేసి అక్కడే ఒక రీటైల్ షాప్, నిత్య అవసరాలు ఉన్న షాప్ మాస్క్ స్ట్రీట్ లో
అమ్మేవారు. అప్పుడు కలెక్షన్ అలా అమ్మడం వల్ల ఒక అన్న వచ్చేది. అది ఆ తర్వాత వాళ్ళ కజిన్ శ్యామ్ సుధన్ గారి సహాయంతో ఫస్ట్ వేజెస్ అతను సంపాదించగలిగాడు. వరల్డ్ వార్ తర్వాత రామేశ్వరంలో ఫస్ట్ ఎఫెక్ట్ రామేశ్వరం తగిలింది. ఏంటంటే అది ఆ ట్రైన్ అనేది ఆగేది కాదు. మరి అబ్దుల్ కలాం గారి కజిన్ శ్యామ్ సుధన్ ట్రైన్ లో న్యూస్ పేపర్స్ అమ్మే బిజినెస్ చేసేవాడు, డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. మరి ఇప్పుడు అలా చేయాలంటే మరి స్టేషన్ లో ట్రైన్ ఆగాలి కదా, ట్రైన్ ఆగట్లేదు. అలాంటప్పుడు ఏం చేసేవారంటే శ్యామ్ సుధన్ గారు ముందే ట్రైన్ ఎక్కిపోయి ఆ బండిల్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ విండోస్ నుంచి ఇసిరేస్తే అది అబ్దుల్ కలాం గారు పట్టుకొని జత పెట్టి అమ్మేవారు, న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ విధంగా అతను ఫస్ట్ వేజెస్ అతను సంపాదించారు. వేజెస్ అంటే డైలీ ఇచ్చే డబ్బులు, సాలరీ అంటే మంత్లీ ఇచ్చే డబ్బులు అమ్మా. సో ఇతను మంచి నిజాయితీ వాళ్ళ పేరెంట్స్ వచ్చిందమ్మా. వాళ్ళ ఫ్యామిలీ అన్ని రిలీజియస్ రెస్పెక్ట్ ఇస్తారమ్మా. వాళ్ళ మదర్ గ్రాండ్ ఫాదర్ ఇతను ముస్లిం అయినా రామాయణ స్టోరీ, మహాభారత స్టోరీ అన్ని కూడా రాత్రిపూట్ల బెడ్ టైమ్ లో చెప్పేవారు. అతని చిన్నతనంలో ఇతనికి 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారమ్మా. రామనాథ్ శాస్త్రి, అరవిందన్, శివప్రకాశన్. రామనాథ్ శాస్త్రి ఏమొచ్చి ఒక హై ప్రీస్ట్, లక్ష్మణ శాస్త్రి, రామనాథ్ శాస్త్రి వాళ్ళ తండ్రి లక్ష్మణ శాస్త్రి. సో అతను ఏమొచ్చి ఒక పెద్ద పూజారి రామేశ్వర టెంపుల్ లో. వీళ్ళ నలుగురు కూడా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ లో రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్ కలవారు. కానీ ఎప్పుడు కూడా ఆ విభేదాలు ఏమి వీళ్ళ మధ్యన రాలేదు. మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. మంచి ప్రొఫెషన్స్, వీళ్ళు నలుగురు కూడా మంచి ఉద్యోగాల్లో మంచి స్థిరపడ్డారు పెద్ద అయిన తర్వాత. రామనాథ్ శాస్త్రి వచ్చి వాళ్ళ తండ్రి ఎలాగో లక్ష్మణ శాస్త్రి కాబట్టి ఆ జాబ్ ఏమొచ్చి రామనాథ్ శాస్త్రి గారికి వచ్చింది. అతను కూడా పూజారి అయిపోతారు. అరవింద్ నుంచి అక్కడే ఉన్న రామేశ్వరంకి వచ్చిన యాత్రికుడికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్ గా అవుతాడు. శివప్రకాష్ వచ్చి అక్కడ క్యాటరింగ్ కాంట్రాక్టర్ గా రైల్వేస్ లో జాబ్ చేస్తారు. ఒక రోజు అబ్దుల్ కలాం 5వ క్లాస్ చదువుతున్నప్పుడు రామేశ్వర ఎలిమెంట్ స్కూల్లో ఒక న్యూ టీచర్ స్కూల్ కి వస్తుంది. రామనాథ్ శాస్త్రి అబ్దుల్ కలాం బెస్ట్ ఫ్రెండ్స్ కాగా ఇద్దరు పక్కన కూర్చుంటారు ఫస్ట్ బెంచ్ లో. అప్పుడు అబ్దుల్ కలాం ఒక రిలీజియస్ అబ్దుల్ కలాం ముస్లిం క్యాప్ వేయడం చూసి రామనాథ్ శాస్త్రి నుంచి సాక్రెడ్ థ్రెడ్ చూసి ఇదైతే ముస్లిం హిందూ పక్కన కూర్చున్నారు అని చెప్పి కుడ్ నాట్ స్టమక్ జీర్ణించుకోలేకపోతుంది. వెంటనే అబ్దుల్ కలాం ఫుల్ గా తిట్టి బ్యాక్ బెంచ్ పంపించేస్తుంది. వీళ్ళిద్దరు ఏడుస్తారు. ఇద్దరు ఏడ్చిన తర్వాత అలా చాలా బాధపడతారు. వెంటనే ఇంటికి వెళ్లి వాళ్ళిద్దరు పేరెంట్స్ కి చెప్తారు, ఇలా జరిగింది, టీచర్ మా ఇద్దరి మధ్యన ఒక క్యాస్ట్ కోసం చెప్పి మమ్మల్ని బాధ పెట్టింది అని ఇద్దరు పేరెంట్స్ చెప్తే రామనాథ్ శాస్త్రి వాళ్ళ ఫాదర్ మాత్రం ఒప్పుకోరు. లక్ష్మణ్ శాస్త్రి వెంటనే ఆ టీచర్ స్కూల్ కి వెళ్ళిపోయి టీచర్ ని టీచర్ నుంచి నా ముందు పిలిపించు అని చెప్పి వెంటనే అతని ముందుకు పిల్లల మధ్యన ఇన్నోసెంట్ పిల్లలకి వాళ్ళకి ఏమీ తెలియదు, ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదిగే పిల్లలు, వాళ్ళ మధ్యన జాతి ఒక మతం కోసం సంబంధించిన ఒక విషయాన్ని వాళ్ళకి నింపొద్దని చెప్పి టీచర్ కి వార్నింగ్ ఇస్తారు. అయితే నువ్వు వాళ్ళకి అపాలజీస్ చెప్పు, లేదు ఈ స్కూల్ ఈ ఐలాండ్ వదిలి వెళ్ళిపోయి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తే అప్పుడు టీచర్ అని వచ్చి సారీ తప్పు అయిపోయిందని చెప్పి అపాలజీస్ చెప్తాడు. తర్వాత ఆ టీచర్ తనకు తాను మార్చుకుంటాడు. అబ్దుల్ కలాం సైన్స్ టీచర్ తర్వాత శివసుబ్ర అయ్యర్ గారు ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ సోషల్ సిస్టమ్ క్యాస్ట్ కు ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉంటాడు. ఇతను క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఇతను సమాజంలో సోషల్ అడ్డంకులన్నీ కూడా ఇతను ఏంటంటే ముఖ్యంగా దురాభిప్రాయాలకు పూర్తి వ్యతిరేకంగా ఇతను ఉంటాడు. ప్రజల మధ్య నెలకొన్న సామాజిక అడ్డుగోడలను పగలగొట్టి ప్రజలందరూ సంతోషంగా ఏకంగా కలిసిమెలిసి ఉండాలని ఇతను ఎంతో కృషి చేస్తాడు. శివసుబ్ర అయ్యర్ గారు ఒక రోజు అబ్దుల్ కలాం గారిని తన ఇంటికి తనతో పాటుగా భోజనం చేయడానికి ఆహ్వానిస్తారు. అబ్దుల్ కలాం శివసుబ్ర అయ్యర్ గారి తన ఇంట్లో తాను భోజనం చేసే వంటగదిలో తీసుకువెళ్తాడు. తర్వాత వాళ్ళ మిస్సెస్ కి ఇష్టం ఉండదు. వాళ్ళ మిస్సెస్ కంప్లీట్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె. సో ఆమె ఆ గది నుంచి బయటికి రాదు. అబ్దుల్ కలాం కి పెట్టదు సమయంగా, అసలు వండి సమయంగా పెట్టదు. తర్వాత అంతా వాళ్ళ సైన్స్ టీచర్ అంతా గమనించి సరే అని చెప్పి అబ్దుల్ కలాం పక్కన అతను కూర్చొని స్వయంగా అతనే వడ్డిస్తాడు. అతను పక్కన కూర్చొని తింటాడు. వాళ్ళ వైఫ్ అలా అబ్జర్వ్ చేస్తుంది వెనకతల నుంచి. అబ్దుల్ కలాం ఒక బిహేవింగ్ అతని నీట్నెస్ అంతా చూసి అంత అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు చాలా అనవసరంగా తప్పు చేశారని తను రియలైజ్ అవుతుంది. తర్వాత వాళ్ళ సైన్స్ టీచర్ ఏమొచ్చి అంటారు, నెక్స్ట్ వీక్ కూడా నువ్వు వచ్చి మా ఇంటికి అంటే బాబు నేను రాను బాబు, మీ ఇంట్లో మీ ఆవిడకి నచ్చలేదని చెప్తారు. పాపం అంటే నువ్వు ఇలాంటి సమాజంలో ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు చిన్నవి వస్తూ ఉంటే పోతుంటావు, నువ్వు పట్టించుకోవడం అబ్దుల్ కలాం అని చెప్తారు. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు స్వయంగా శివసుబ్రహ్మణ్యం గారు ఆవిడే స్వయంగా తన చేతులతో సర్వ్ చేస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు చెప్తారు, నువ్వు ఇక్కడే ఉంటే ఎదగలేవు, నువ్వు రామంతపురం వెళ్ళి చదువుకో అని చెప్తారు. వెంటనే వాళ్ళ పర్మిషన్ అడుగుతారు. డాడీ నేను రామంతపురంలో చదువుకుంటానని చెప్పగానే వాళ్ళ ఫాదర్ సరే నాన్న నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్తారు. వాళ్ళ మదర్ ఒప్పుకోదు. కానీ వాళ్ళ ఫాదర్ అంటారు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ నొప్పిస్తారు. మనం పిల్లలకి ప్రేమను ఇవ్వగలం కానీ వాళ్ళ ఆలోచనలు మనం ఇవ్వలేము. వాళ్ళు ఏం చేస్తారో మనం ఫోర్స్ చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి వదిలేయాలి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి వదిలేయాలని చెప్పి చేస్తారు. తర్వాత
తిరువనంతపురం వెళ్తారు, చదువుకుంటారు, తర్వాత ముస్లిం ఆఫ్ ఇండియా అవుతారు, తర్వాత ఏరోనాట్ లో జాబ్ చేస్తారు, డిఫెన్స్ అకాడమీలో మంచి పేరు సంపాదిస్తారు. అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఉన్నత పురస్కారమైన భారతరత్నాన్ని సాధిస్తారు, అచీవ్ చేస్తారు. తర్వాత భారతదేశంలో ఉన్న అత్యంతిక పోస్ట్ ఏదైనా ఉందంటే ప్రెసిడెంట్ అనే పదవిని ఇతను తీసుకుంటారు. తర్వాత అతని పిల్లలంటే ఇష్టం. ఒక స్కూల్లో సంథింగ్ అతను స్పీచ్ ఇస్తాడు. స్పీచ్ ఇచ్చినప్పుడు అలా సడన్ గా హార్ట్ అటాక్ చచ్చిపోతారు. ఇదమ్మా స్టోరీ. నేను చెప్పిన ఈ లెసన్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా. సో ప్లేలిస్ట్ లో నీట్ గా 9th సిలబస్, 10th సిలబస్, 8th సిలబస్ అన్ని పెట్టాను. ఆల్ గ్రామర్ టాపిక్స్ పెట్టాను. సో ఏ లెసన్ కావాలంటే గ్రామర్ టాపిక్ కావాలన్నా పేరు కొట్టే గ్రామర్ టాపిక్ ఆ లెసన్ కొడితే మీకు వచ్చేస్తుంది. సో thank you so much ma, and share to your friends. Thank you. Please subscribe.